మా మమ్మీ రాకుండా మా మమ్మీ అన్నది అది అంటారా? హాయ్ హరి, ఎలా ఉన్నావు? ఇక్కడ అందరూ బాగున్నాము. నీ ఆటని మేము రోజు టీవీలో చూస్తున్నాము, అందుకే మేము నేను ఎక్కువ మిస్ అవ్వట్లేదు. కానీ నీ అల్లరి మన ఇంట్లో మేము మిస్ అవుతున్నాము. నువ్వు మన ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు. నీ ఆట చాలా బాగుంది, మాకు చూడటానికి గర్వంగా ఉంది. అందరితో నేను బాగా కలుసున్నావు, అందరు నిన్ను బాగా చూసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నువ్వు ఎప్పుడూ ధైర్యంగా నిలబడతావని నాకు తెలుసు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత అందంగా కనిపిస్తావు. డైలీ గుడ్ మార్నింగ్ సాంగ్లో డ్యాన్స్ మిస్ అవుతున్నావు. హరి, నీవు మార్నింగ్ లేచిన వెంటనే ఏమ్మా సురేఖమ్మ అంటావు, అలాంటివి మిస్ అవుతున్నావు. ఆల్ ది బెస్ట్ హరి. నేను బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వరకు ఉండాలని నేను మీ ఫ్రెండ్స్ అందరూ కోరుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో నేను మీ సురేఖమ్మ. నా రూమ్ పైన నేను కిందికి లేచి వచ్చిన వెంటనే గుడ్ మార్నింగ్ సురేఖమ్మ అంట. అది మిస్ అవుతుందండి. ఇది చూడు ఎంత క్యూట్గా పంపించారు. మా అమ్మ రాసింది, హాయ్ హరి, నా పేరు హరిప్రియ కదా, ఇంకా హరి అంటారు. హాయ్ హరి, ఎలా ఉన్నావు? ఇక్కడ అందరూ బాగున్నాము. నీ ఆటని మేము రోజు టీవీలో చూస్తున్నాము, అందుకే మేము నిన్ను ఎక్కువ మిస్ అవ్వట్లేదు. కానీ నీ అల్లరి మన ఇంట్లో మేము మిస్ అవుతున్నాము. నువ్వు మన ఇంట్లో ఎలా ఉన్నావో అక్కడ కూడా అలానే ఉన్నావు. నీ ఆట చాలా బాగుంది, మాకు చూడటానికి గర్వంగా ఉంది. అందరితో నేను బాగా కలిసి ఉన్నావు, అందరూ నిన్ను బాగా చూసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. నీవు ఎప్పుడు ధైర్యంగా నిలబడతావని నాకు తెలుసు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత అందంగా కనిపిస్తావు. డైలీ గుడ్ మార్నింగ్ సాంగ్లో డ్యాన్స్ మిస్ అవుతున్నాము. హరి, నువ్వు మార్నింగ్ లేచిన వెంటనే ఏమ్మా సురేఖమ్మ అంటావు, అలాంటివి మిస్ అవుతున్నాము. ఆల్ ద బెస్ట్ హరి. నీవు బిగ్ బాస్ హౌస్లో లాస్ట్ వరకు ఉండాలని మేము మీ ఫ్రెండ్స్ అందరూ కోరుకుంటున్నాము. ఇట్లు ప్రేమతో నీ సురేఖమ్మ. రేపటి నుంచి డాన్స్ చేస్తా. నేను పొద్దున్న లేచిన వెంటనే కింద కదా, నేను లేట్గా లేస్తాను. మా నాన్న అప్పటికే షాప్కి వెళ్ళిపోయింటాడు. నేను కిందకి వచ్చి ఏమ్మా సురేఖమ్మ అని వస్తాను అనమాట. ఫస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పదు మా మమ్మీ. నేను గొడవ పడతా, ఏంటి నువ్వు గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పవని. అమ్మా, అసలు స్టిక్కర్లు నాకు యూనికార్న్ అంటే ఇష్టం. వాళ్ళు అదే పని యూనికార్న్ గుర్రం గీది ఉంటుంది కదా, ఏవో పని యూనికార్న్ చెప్తారు చూడు, డీటెయిల్స్ మర్చిపోవట్లేదు. అది నాకు అది నచ్చింది. బేబీ, రేపటి నుంచి డాన్స్ చేస్తా, పాటలు వేసి ఉరుకుతా. ఎందుకు బిగ్ బాస్ నేను పోయిన గుర్తు చేశారు మాకు. నేను బాగానే ఉంది. నవ్వుతారు లేదు, నాకు 25 తీయచ్చు కదా, అనిపిస్తుంది. ఫోటో బాగానే ఉంది కానీ మాట్లాడినప్పుడు ఏమనుకుంటారు. బిగ్ బాస్, మా అమ్మ కోసం ఏమైనా సాక్రిఫైస్ చేయాలంటే చెప్పండి బిగ్ బాస్, చేస్తాను. మా అమ్మ ఒక్కదాన్ని మాట్లాడించండి. సుమనాన్న కోసం ఏమైనా చేయమంటే చేస్తాను. సుమనాన్న కూడా ఛాన్స్ ప్లీజ్. అందులో 5 ఇవ్వండి వాళ్ళిద్దరికి. ఆ 5 50 అనుకొని వాళ్ళిద్దరికి వీడియో కాల్ ఆప్షన్ ఇవ్వండి.
సుమనానికి ఒక 10 రీల్స్ చూసుకునే అవకాశం ఇవ్వండి. కన్ఫెషన్ రూమ్లో గురించి సుమనాన్న బాగా మిస్ అవుతున్నాడు ఫోన్ని. ఒక 10 నిమిషాలు ఫోన్ వాడుకునే ఛాన్స్ ఉంది సుమనాన్నకి. సుమనానికి ఒక సినిమా చూడాలి. కబుర్ చేశాడు మనిషి, బెంగళూరు చేశాడు, మళ్ళీ జైల్లో సుమనాన్న అయిపోయాడు. నీకు తెలుసు కానీ మాట చెప్పి ఇది నాకు మా మమ్మీ నుంచి వచ్చింది. మా అమ్మ సైన్ చేసి ఇలానే 2 డాట్స్ పెడతాను. నేను కూడా సైన్ చేసి ఇలానే 2 డాట్స్ పెడతాను. నేను ఇలా ఇలా పెడతా.